హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఐ విష్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి. ఈరోజు సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగే ఫస్ట్ వంట చేసేస్తున్నాను. ఈరోజు క్లీనింగ్ పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఫస్ట్ వంట చేసేస్తే ఇంకా వన్స్ మనం స్టార్ట్ చేసామంటే క్లీనింగ్ అవ్వదు కదండి. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. సో ఇక్కడ నేను ఈజీగా కొంచెం క్విక్గా అయిపోవాలన్నప్పుడు ఒకేసారి ఆనియన్, టమాటో, ఇక్కడ 2 ఆనియన్స్ 4 టమాటోస్ తీసుకున్నాను నేనైతే. అవి అండ్ మనకి మసాలా కావాల్సిన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కారం, ఉప్పు అన్నీ ఒకేసారి మిక్సీ వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేస్తానండి. సో నాకు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి వేరే వేరే ఒక్కొక్కసారి టమాటో, ఒకసారి ఆనియన్ అలా ఏం చేయక్కర్లేదు. సో చెప్పాను కదా ఈరోజు క్లీనింగ్ అనుకుంటున్నానని. సో ఈరోజైతే ఫిష్ పులుసు ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్ చేస్తానండి. ఈరోజైతే ఇలా అన్నీ కలిపి మిక్సీ వేసేస్తున్నాను. నా దగ్గర జీరా ధనియా పౌడర్ ఉంది, అందుకే మిక్సీలో వేయలేదు. మిక్సీలో అయితే 2 ఆనియన్స్, 4 టమాటోస్, జింజర్, గార్లిక్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆయిల్లో కొంచెం మెంతులు, మాడనివ్వకండి చేదొస్తుంది పులుసు, కొంచెం మెంతులు అండ్ చిల్లీస్, కర్రీ లీవ్స్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. దాంతోపాటే కారము, పసుపు, ధనియా పౌడరు అవన్నీ యాడ్ చేసేసి ఇంకా ఒకేసారి ఫ్రై చేసేస్తానండి. ఏం కాదు, ఒకేసారి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అవి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నానండి వామ్ వాటర్లో. అది కూడా వేసేసాను. అది మరిగిన తర్వాత ఇక్కడ ఫిష్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందు ఫిష్ యాడ్ చేయలేదండి. చిన్న చేపలు నాకు కొంచెం భయం విరిగిపోతాయేమోనని. కొంచెం చెరువు చేపలు అవి పెద్ద పీసెస్ ఉన్నవైతే మనం ఆనియన్ పేస్ట్ అది కారం అవి వేగిన తర్వాత ఆ పీసెస్ పైన వేసేసి వాటికి కూడా ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. ఇవి చిన్న చేపలు కదండి, నాకు కొంచెం భయం, అందుకనే నేను ఇలా పులుసులో వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, ముక్కలకి అన్నీ బాగా పట్టుకుంటాయి. ఇంక ఇక్కడ ఉప్పు కారం అవన్నీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఇదిగో ఆయిల్ తేలిపోయింది కదా అండ్ పులుసు రెడీ అయిపోయింది. ముక్క అయితే ఉడికిపోయిందండి. ఎక్కువ టైం పట్టదు ఫిష్ వేసిన తర్వాత, అందుకని మీరు వాటర్ ఒకసారి చూసి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువసేపు పెట్టామంటే విరిగిపోతుంది. ఇంకా అయిపోయిందండి. ఇదిగో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పులుసుకి కొత్తిమీర మ్యాండేటరీ అండి. ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంకా రైస్ తినే ముందు పెడతాను. ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా క్లీనింగ్ సండేనే ఎందుకు స్టార్ట్ చేశానంటే కిచెన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ కిచెన్ అయితే వన్ డేలో అవ్వదు కదా. సో ఫస్ట్ కిందంతా నేను చేసేసుకుంటానండి. ఆల్మోస్ట్ కబోర్డ్స్ అయితే సర్దేశాను కిచెన్లో. కానీ కింద పైన సన్సైడ్ మీద చాలా కార్డ్బోర్డ్స్, బాక్సులు అన్నీ చాలా స్టఫ్ ఉండిపోయిందండి. కొత్తగా ఏమైనా పెట్టాలంటే కూడా అస్సలు స్పేస్ లేదు. సో పైనుంచి అన్నీ ఒకసారి దించుదాం అనుకుంటున్నాను. సో అలా పైకి ఎక్కినప్పుడు ఎవరైనా కింద హెల్ప్కుంటే అవన్నీ తీసుకుంటారు. మళ్ళీ పైన పెట్టినప్పుడు అందించాలి కదండి. ఒకళ్ళ మీద కిందకి ఎక్కి పైకి ఎక్కి దిగి ల్యాడర్ అసలు ఎక్సర్సైజ్ అయిపోతుంది. కష్టం కూడా ఒక్కసారి ఎక్కడం పెట్టడం అంటే. సో సండే అంటే ఇంకా మా హస్బెండ్ ఉంటారు అండ్ మా హనీగాడు కూడా ఉంటాడు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, అందిస్తారని. సో ఫస్ట్ పైన కౌంటర్ టాప్ అన్నీ ఆల్మోస్ట్ ఇదిగోండి సర్దేశాను. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదండి, అవి చాలా షేడ్ మీద వచ్చినట్టు పైన పెట్టేయడం. గ్లాస్వి, స్టీల్వి అయితే నాకు యూజ్ ఉంటే యూజ్ చేసేస్తానండి. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయను, ఎందుకంటే అలా ఇచ్చినవి అంత ప్లాస్టిక్ నార్మల్గానే యూజ్ చేయకూడదు. ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనకి హోల్సేల్గా తీసుకుంటాం కదండి ఫంక్షన్స్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే. సో ఆ ప్లాస్టిక్ మరీ లో గ్రేడ్ ఉంటుందని చెప్పి అదైతే యూజ్ చేయను. సరే అలా అని ఏం చేస్తామని చెప్పి అలా పైన అన్నీ వేసి అది ఫుల్ నిండిపోయింది. ఇంకా అవన్నీ డీక్లటర్ చేసేసాను ఆల్మోస్ట్. క్లీనింగ్ తర్వాత ఇంకా నా కిచెన్ అయితే అదిగోండి మినీ టూర్ అలా షేర్ చేసేస్తున్నాను లైట్గా. ఎప్పుడైనా క్లియర్గా మొత్తం షేర్ చేస్తానండి ఎక్కడేం పెట్టానని. ఇక్కడ క్లీనింగ్ తర్వాత ఒక్కసారి ఇలా షేర్ చేస్తున్నాను. ఎంత హ్యాపీగా ఉందో అండి, వీడియోలో చూపించినంత తక్కువ టైం పట్టలేదు. 2-3 డేస్ కిచెన్కే పడుతుంది ఈజీగా. నేను ఒకే రోజులో మొత్తం అన్నీ సామాన్లు తీసేసి కడిగేసి అన్నీ సర్దేసి అలా చేయలేనండి. సో 2-3 డేస్ అలా ఒక్కొక్క కార్నర్ ఒకరోజు, కబోర్డ్స్ ఒకరోజు, కౌంటర్ టాప్ ఒకరోజు అలా సెగ్రిగేట్ చేసుకుని వర్క్ స్లోగా చేస్తాను. ఒకేసారి చేసి ఒక 4 రోజులు మళ్ళీ మంచం మీద పడిపోయి అంత ఎందుకండి, కంగారేం లేదు, మన ఇల్లే కదా. సో ఒక్కొక్క కార్నర్ సింపుల్గా చేసుకోండి, అన్నీ ఒక్కరోజే పెట్టుకోకండి. ఇక్కడ ఇదిగోండి అన్నీ సర్దేశాను కిచెన్ అయితే.
ఇవి 2-3 డేస్ పట్టిందండి సర్దడానికి. ఫుల్‌గా అయితే ఏం షూట్ చేయలేదు. ఇదిగో సర్దిన తర్వాత ఎలా ఉంది, ఇంకా చిన్న చిన్న చేంజెస్ అయితే చేయాలి. ప్రెజెంట్ ఇలా అయితే ఎక్కడో అక్కడ పెట్టేసుకున్నాను. ప్రెజెంట్ మళ్ళీ కిచెన్‌లో వర్క్ చేసుకోవాలి కాబట్టి అడ్డుగా ఉంటాయని చెప్పి ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే నెక్స్ట్ నెమ్మదిగా చేసుకోవచ్చులే అని. ఇదిగోండి నా ఫేవరెట్ స్పాట్. మీకు నచ్చిందా అండి నా కిచెన్? సింపుల్‌గా ఇలా ఉన్న వాటిని అటు ఇటు మార్చి మళ్ళీ కొత్తగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒకేలా ఉంటే బోర్ కొడతది కదండీ! అలా అని రోజు కొత్త ఐటెమ్స్ అయితే కొనలేం కాబట్టి ఉన్నవే అటు ఇటు అటు ఇటు మారుస్తూ మనకే కొత్తగా అనిపిస్తే కొంచెం బాగుంటుంది కదా. సో కిచెన్ అయితే అయ్యిందండి. సో మిగతా ఇల్లంతా ఉంది. ఇవి 2-3 డేస్ అలా కొంచెం 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 చేస్తూ ఉన్నాను. అన్ని బిట్స్ అండ్ పీసెస్కి ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇది పరిస్థితి. ప్లాంట్స్ అన్నీ తీసేసాను. వాటర్ చేంజ్ చేయాల్సినవి అవన్నీ చేసేసాను. కొన్ని ప్లాంట్స్ ఏమో ఎండలో పెట్టాల్సినవి బయట పెట్టానండి ఎండకి. సో ఇదిగోండి ఈ కార్నర్ చూడండి, ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది, అది అడ్డొచ్చేస్తుందండి. హాల్లో ఎవరికి కనిపించదు ఈ లోపల. సో మొత్తం చెత్త ఏది ఉన్నా సరే ఇక్కడే తెచ్చి డంప్ చేస్తున్నాం. ఇదైతే స్టాండ్ ఉంటుంది, ఇక్కడ ఇలా తీసేసుకోవచ్చు అది స్టాండ్ కావాలంటే. ఇదిగోండి డస్ట్ ఎంత అక్యుములేట్ అయిపోయిందో. సో ఇక్కడ ఫస్ట్ ఈ యూనిట్తో హాల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉన్న ఫ్లవర్ పాట్స్ అవన్నీ తీసేసి వాష్ చేసి ప్లాంట్స్ మొత్తం ఒకసారి బయట పెట్టానండి, ఎండలో పెట్టాను. కొన్నేమో వాటర్ చేంజ్ చేయాల్సినవి చేంజ్ చేసేసి పెట్టాను. ఒకసారి డస్టింగ్ అంతా అయిపోయాక అరేంజ్ చేద్దామని చెప్పి. సో మొత్తం మా ఇంట్లో ఆల్మోస్ట్ వైట్ థీమ్, వుడ్ వైట్ థీమ్లోనే ఉంటాయండి అన్నీ. ఇక్కడ కబోర్డ్ కూడా వైట్ వల్ల క్లియర్గా కనిపిస్తుంది కొంచెం డస్ట్ ఉన్నా. మా హౌస్ అయితే రోడ్ పాయింట్లో ఉండడం వల్ల ఇంకా ఎర్రమట్టి అది రెగ్యులర్గా రోజు డస్టింగ్ చేసిన ఈ వైట్ టీవీ యూనిట్ మీద అయితే రోజు డస్ట్ కనిపిస్తుంది. బట్ ఏం చేయలేం కదండి, క్లీనింగ్ తప్ప. రోజు ఇంకా ఇవి పైన అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ అవన్నీ కదిలించి మొత్తం వెనకాతల స్పీకర్ అవి ఉన్నాయి కదా, అవన్నీ తీయాలంటే కొంచెం మా హస్బెండ్ హెల్ప్ ఉండాలి. సో ఆయన ఉన్నప్పుడు ఒకసారి తీసి మొత్తం డీప్ క్లీన్ అనుకున్నా కాబట్టి అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒక 4 డేస్, కిచెన్కి 2 డేస్ పట్టిందండి. మిగతా అవన్నీ చేయడానికి కొంచెం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు డెఫినెట్గా. వ్యాక్యూమ్ క్లీనర్ అది బెడ్స్ కింద విండోస్ అవన్నీ ఆయన హెల్ప్ చేశారు. ఇంకా ఈ చిన్న చిన్న కబోర్డ్స్లోవి అవన్నీ చిన్న చిన్న వాష్ చేయాల్సినవి ఏమైనా డెకోర్ ఐటమ్స్ ఉంటే అవి వాష్ చేసుకుని ఇలా ఒకసారి డస్టింగ్ చేసుకుని అయితే దులిపేసుకున్నాను. కొంచెం బూజులు దులపడం ఇవన్నీ వ్యాక్యూమ్ రిలేటెడ్ అంతా మా హస్బెండ్ చేసేస్తారు. ఇది హాల్లో ఒక పిల్లర్ అయితే వచ్చిందండి. ఆ పిల్లర్ దగ్గర ఇలా వదిలేకుండా చిన్న వుడెన్ది ఆన్లైన్లో పెట్టిందండి, అది చేయించింది కాదు. వుడెన్ ర్యాక్ చిన్నది ఒకటి అమెజాన్లో తీసుకున్నాము మేము హౌస్ కట్టుకున్నప్పుడు. ఆల్మోస్ట్ 6 years అయిపోయిందండి. ఇది చిన్న చిన్న ఐటమ్సే పెట్టుకోవడానికి బాగుంటుందండి, పెద్దవైతే పట్టవు. బాగుంటుందండి, మీడియంగా ఉంటుంది. చిన్న చిన్నవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే. సో నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అక్కడక్కడ కొన్ని డెకోర్ ఐటమ్స్ అలా ప్లేస్ చేశాను. ఫుల్ ప్లాంట్స్ కాకుండా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కలాగా ప్లేస్ చేశాను.
ఇక్కడ ఈ పిల్లర్ వెనకాతలకొచ్చిన దగ్గర ఇది స్టాండ్ ఇలా చేయించుకున్నామండి వుడ్‌తో. ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ఉంటది కదా అని. ఇదే కిచెన్‌లో కూడా ఒకటుంటది. ఏదైనా గ్రైండర్ గానీ, ఏదైనా ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ పెట్టుకోవడానికి కౌంటర్ టాప్ సరిపోకపోతే ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అని. నేను ఎప్పుడైనా దాని మీద ఇండక్షన్ స్టవ్ అయితే పెడతానండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే వాచెస్, క్లిప్స్, వాట్ నాట్ అసలు ప్రతీదీ ఇక్కడే దొరుకుతున్నాయి. చాలా అక్యుములేట్ అయిపోయి ఉన్నాయి. సో, అవన్నీ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ అన్నీ తీసుకుంటున్నాను. ఇదిగోండి క్లిప్స్ అన్నీ తెచ్చినవి అలానే ఉన్నాయి. ధూప్ స్టిక్స్, మొత్తం గమ్ము అన్నీ చాలా ఇక్కడే పెట్టేసాము. సో, చూడ్డానికి కూడా అసలు ఎలా ఉందో. బెడ్రూమ్‌లో క్లియర్ కనిపిస్తదండి ఈ ప్లేస్. అలాగే డస్ట్ బూజులు కూడా బాగా పట్టేసి ఉన్నాయి ఆ కార్నర్ అంతా లోపలికి ఉండడం వల్ల. సో, ఒకసారి అన్నీ తీసేసి క్లీన్ అయితే చేసేస్తున్నాను. మీరు క్లీనింగ్ స్టార్ట్ చేశారా అండి? శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! వరలక్ష్మి పూజ అవన్నీ వచ్చేస్తాయి. సో, డీప్ క్లీనింగ్ అయితే అందరూ మ్యాండేటరీగా చేస్తారు కదా! రెగ్యులర్ క్లీనింగ్ అయితే డైలీ చేస్తామండి. డైలీ కబోర్డ్స్ అవి ఆల్మోస్ట్ డస్టింగ్ చేసుకుంటాం. కౌంటర్ టాప్ సర్దుకుంటాం. బట్ శ్రావణ మాసం కానీ ఇలా పండగలు ఏమైనా వచ్చినప్పుడు డీప్ క్లీనింగ్ అయితే మ్యాండేటరీగా చేస్తారు కదా! సో, స్టార్ట్ చేశారా? నా సజెషన్ అయితే ఒకే రోజు పాతకాలంలాగా స్టీల్ సామాన్లు అన్నీ తీసి బయటేసి ఒక్కరోజే కడిగేసి, దులిపేసి, కడిగేసి అస్సలు చేయకండి. అయిపోతారు. నేను ఇలా 3, 4 డేస్ చేసినా కూడా స్టిల్ సిక్ అయిపోయానండి. టూ మచ్ బ్యాక్ పెయిన్ అసలు. అందుకే మీకు చెప్తున్నాను స్లోగా చేసుకోండి. ఏం కాదు ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు, ఒక్కొక్క కార్నర్ ఒక్కొక్క రోజు అలా పెట్టుకోండి. నేనైతే కబోర్డ్స్ అవన్నీ అలా స్లోగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్‌లో అలా క్లోత్స్ కొన్ని డీక్లటరింగ్ చేసి అలా ఒక్కొక్క రోజు స్లోగా చేసుకుంటూ అలా చేశాను. ఇంక ఇది కదిపిన తర్వాత కొన్నైతే అలా మధ్యలో ఆపడానికి కుదరవు కదండీ! అలాంటివైతే ఇంకా అదే రోజు కంటిన్యూ చేయాల్సొచ్చింది. సో, దాని రిజల్ట్ గిఫ్టా ఏదైనా బ్యాక్ పెయిన్ అయితే ఫుల్‌గా వచ్చింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కిడ్స్ రూమ్‌లో కొంచెం స్టడీ టేబుల్ అవి చాలా ఉన్నాయండి. కొంచెం వేస్ట్ ఎక్కువ, యూజ్ చేసుకునేవి తక్కువ అన్నట్టు అనిపించింది. అవి ఒకసారి సార్ట్ చేసేద్దామని ఇంకా అది కూడా స్టడీ టేబుల్ నాకు తెలిసిన వరకు నేను సార్ట్ చేసి పెట్టేస్తే, ఇంకా మా హనీ వచ్చిన తర్వాత దానికి ఒకసారి చూపించి ఏమైనా దానికి కావాలా వద్దా అనేవి నేను త్రో చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒకసారి సర్ది పక్కన పెట్టానండి కొన్ని. అది వచ్చిన తర్వాత చూస్తే అవన్నీ పడేయాలి కొన్ని. ఇంక ఇక్కడ మళ్ళీ ట్రే పెట్టి అందులో వాచెస్ అవి పెట్టాను. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి తీసుకోవడానికి క్యాచీగా ఉంటుందని ఇంకా అలాగా ట్రే పెట్టి దాంట్లో వాచెస్, సన్ గ్లాసెస్ అవి పెట్టేశాను ఎదురుగానే. ఇదిగోండి ఇంకా హాల్లో సోఫా ఇదైతే నాకు తెలిసి అందరింట్లో ఉంటుంది. లేదంటే ప్లీజ్ చూసి భయపడకండి. ఈ సోఫా చాలా వెయిట్ ఉంటుందండి. నేను ఒక్కదాన్నే కదిలించలేను. సో, హెల్ప్ కావాలి. దానివల్ల దీని పరిస్థితి ఇలా ఉంది. ఇదిగోండి ఫుల్ డస్ట్. ఇదైతే రెగ్యులర్గా చేసిన హైట్ ఉండవు కదండి సోఫాల కింద ప్లేస్ చాలా గ్రౌండ్ స్పేస్ తక్కువ ఉంటుంది. సో, ఇంకా చీపురుతో అందిన వరకే తుడుస్తూ ఉంటాం కాబట్టి ఇదిగోండి డస్ట్. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంక ఇక్కడ తుడిచేసి ఒక్క ప్లేస్ ఫస్ట్ మాప్ చేసేసాను. సో, మళ్ళీ సోఫా దాని ప్లేస్లో రీప్లేస్ చేసేయచ్చు కదా అని చెప్పి ముందు ఇక్కడ అంతా డస్టింగ్ చేసేసి మాప్ అయితే చేసేసానండి. చేసేసి సోఫాల్లో వాటి ప్లేస్లో పెట్టేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నాను. ఇదంతా అయిపోయాక అప్పుడు మా హనీ రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా కొన్ని క్లీన్ అయితే చేశాను.
ఇదిగోండి ఇంకా దాని రూమ్‌లో అయితే ఎంత స్టఫ్ ఉందంటే అసలు ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అన్నున్నాయి. సో, ఒకసారి అది కూడా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సెపరేట్ చేసి పెడుతున్నాను. సో, దానికి చూపిచ్చి యూజ్ చేయను అంటే పడేద్దామని. అది ఎలా అంటే దానికి యూజ్ లేకపోయినా, అవసరం లేకపోయినా పాత వస్తువులన్నీ ఏది పడేయనివ్వదండి. అన్నీ ఉంచు అమ్మ అంటూ ఉంటది. సో, కొన్నైతే నేనే తీసేస్తున్నాను. కొంచెం బాగున్నవి ఇప్పుడు అది యూజ్ చేస్తది అన్నవి మాత్రం చూపిద్దామని పక్కనైతే పెడుతున్నాను. డ్రాయింగ్ కూడా చేస్తదండి బాగా. సో, వాళ్ళు డ్రా చేసినవి ఏవి మనకి పడేయాలనిపించదు కదా! దాచుకోవాలనిపిస్తది కదా! అలా నేను చాలా వరకు దాచిపెడతానండి అది డ్రా చేసినవన్నీ. చాలా బాగా డ్రాయింగ్ వేస్తది. ఎప్పుడైనా అది వేస్తున్నప్పుడు అది కూడా ఒకసారి షూట్ చేసి చూపిస్తానండి మీకు. వ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేస్తున్నానండి. హోప్ మీకు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మనది కొత్త ఛానల్ కదా! మీరు లైక్ చేస్తే ఛానల్‌కి రీచ్ వస్తదండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్‌తో అయితే కలుస్తాను.